మొన్న చనిపోయినటువంటి ప్రవీణ్ గారికి మంచి సాక్ష్యం ఉంది, కుటుంబంలో మంచి సాక్ష్యం ఉంది, సమాజంలో మంచి సాక్ష్యం ఉంది, వ్యక్తిగతంగా మంచి సాక్ష్యం ఉంది. అన్ని రకాలుగా కూడా ఎక్కడ చూసినా కూడా మంచి సాక్ష్యం కలిగినటువంటి దైవజనుడు మొన్న హతసాక్షిగా మారినటువంటి ప్రవీణ్ గారు. హల్లెలూయా. అర్థమైందా? కుటుంబ సాక్ష్యం కూడా ఉండాలి. కుటుంబం కూడా ఏమి సాక్ష్యం ఇచ్చింది అతను చనిపోయిన తర్వాత? మనమైతే ఏం చెప్తాం చెప్పండి? మనకు పొద్దున్న జ్వరం వచ్చి సాయంత్రానికి తగ్గకపోతే ఇంకా మన కర్మకాయలు మరుసటి రోజు ఉదయం వరకు కూడా జ్వరం ఉంటే ఏమొస్తుంది చెప్పండి? మన సాక్ష్యం మారిపోద్ది. ప్రభు, నాకు ఇంకా జ్వరం తగ్గలేదు, నువ్వేం చేయట్లేదు, నన్ను మర్చిపోయావు, నన్ను జ్ఞాపకం లేను, నన్ను విడిచిపెట్టేసావు, ఇంకా కఠినమైన మాటలు వస్తాయి, ఇంకా తక్కువ మాటలే చెప్తున్నాను నేను. కానీ కుటుంబ సాక్ష్యం ఏమైంది? ప్రభు కొరకు బలి అయిపోయినప్పటికీ కూడా హతసాక్షిగా మారిన ఆ బాడీని అక్కడ ఎదురుగుండా పెట్టుకుని, ఆ శరీరాన్ని అక్కడ పెట్టుకుని, ఎదురుగుండానే ఉంది బాడీ, మగవంతా కూడా బద్దలైపోయి భయంకరమైన స్థితిలో, పాడైపోయిన స్థితిలో ఉన్న శరీరాన్ని ఎదురుకుండా పెట్టుకుని ఆ తల్లి, ఆ సహోదరి చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ప్రభు వారిని కూడా క్షమిస్తారు, ఎవరైతే చంపారో వారిని కూడా క్షమిస్తాడు, ఈ పరిచర్యను నేను కూడా కొనసాగిస్తాను. అర్థమైందా? మాకెవరి మీద ఎటువంటి ద్వేషం లేదు, మేము వారిని క్షమిస్తున్నామని ప్రపంచానికి ఒక గొప్ప సాక్ష్యాన్ని చెప్పింది. అసలు మనమైతే మన పిల్లలకి జ్వరం వస్తే మళ్ళీ మన సాక్ష్యం మారిపోద్ది, మనకి ఏదైనా దెబ్బ తగిలితే ఒక సాక్ష్యం మారిపోద్ది. మనలాంటి వాళ్ళని హతసాక్షిగా తీసుకోండి. ఈ విషయాలన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మిమ్మల్ని నిందించడానికి కాదు, మీరు భయపడక్కల్లా. హతసాక్ష్యం అనేది ఒక సాక్ష్యం ఉండాలి. సమాజంలో సాక్ష్యం ఉంది, కుటుంబ సాక్ష్యం ఉంది. 2 ఆడబిడ్డలు ఆయనకి, ఇంకొక 2 ఆడబిడ్డల్ని అడాప్ట్ చేసుకున్నాడు సొంత బిడ్డల్లో. ఇంకో 10 మంది ఆడబిడ్డల్ని ఇంట్లోనే పెట్టుకుని చదివిస్తున్నాడు తన బిడ్డలతో పాటుగా. 14 మంది ఆడబిడ్డలు ఉంటారు ఇంట్లో. అర్థమైందా? మన బిడ్డల్ని మనం చదివించుకోవడమే చాలా కష్టం. మనం ఎక్కడ హతసాక్షులు అవుతాం? భయపడకండి, అందుకే చెప్తాను. 14 మంది ఆడబిడ్డలు ఇంట్లో ఉంటారు ఎప్పుడు ఆయనకి. అలాగే ఇంకా రోడ్డు మీద ఉన్నటువంటి బిచ్చగాళ్ళని అలా తీసుకెళ్ళి ఒక హోమ్ నడుపుతున్నాడు ఆయన. కరోనా టైంలో నేను పాస్టర్ గారు చెప్పారు కదా, 15 బస్సులు ఇచ్చాడంట. ఆయన చేసిన సాయం ఎవరికి కూడా బయటకు తెలియదు, ఇప్పుడు తెలుస్తుంది తప్ప. అది దేవుని చిత్త ప్రకారం సాక్ష్యం. మనం ఏదైనా చిన్న పని చేస్తే వెంటనే బయటకు వచ్చేయాలి, అది సాక్ష్యం కాదు. దేవుడు నీ కుడి చేతితో చేసిన సహాయం ఎడమ చేతికి తెలియకూడదు, దేవుడికే తెలియాలన్నట్టుగా అతను నడిచాడు. అది అతను సాక్షికి ఉండవలసిన లక్ష్యం. మంచి సాక్ష్యం, పరిశుద్ధాత్మ సిద్ధపాటు ఉండాలి. రెండవదిగా మంచి సాక్ష్యం. కుటుంబం కూడా చనిపోయిన తర్వాత కూడా సాక్ష్యం చెప్పగలిగే కుటుంబం ఉండాలి. చనిపోయిన తర్వాత మా బిడ్డను దేవుడు పొట్టన పెట్టుకున్నాడు, మా బిడ్డ బలైపోయాడు, మా బిడ్డ ఇంకా ఉంటే బాగున్నా అనే సాక్ష్యం ఆ తల్లి కూడా చెప్పట్లా. ఆయన తల్లి కూడా దేవుడి కొరకు బలయ్యాడు, అనేక మంది ప్రజలను సంపాదించుకున్నాడు అని చెప్తున్నాడు. బిడ్డలు కూడా అదే సాక్ష్యం. అర్థమైందా? సాక్ష్యం లేకుండా హతసాక్షిగా మారడు.